ఈరోజు మనం చూడబోతున్న అంశం అరచేతిలో అగ్నిగుండం. అరచేతిలో అగ్నిగుండం. అరచేతిలో అగ్నిగుండం అనగానే మీ అందరికీ ఒక ఆలోచన, ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అగ్నిగుండం అనగానే అది ఎక్కడో పాతాళ లోకంలో ఉన్నటువంటి ఒక భాగము అనే విషయం మనకు తెలుసు. మనిషి మరణంతో అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు అనగా దేవుని కొరకు బ్రతకనివాడు, ఆలోచించిన వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు అని మనకు తెలుసు. మనం మరణించి వెళ్ళవలసిన అగ్నిగుండం మన చేతిలో ఉండటం ఏమిటి? మానవులు మరణంతో వెళ్ళి పడవలసిన అగ్నిగుండం ఈ లోకంలో కాక మరొక లోకంలో ఉండేటటువంటి అగ్నిగుండం అరచెయ్యి అనగా మనిషికి ఉన్నటువంటి చెయ్యి మనందరికీ తెలుసు. ఎక్కడో ఉండాల్సిన అగ్నిగుండం అరచేతిలోనికి రావడం ఏమిటి? ఈ విషయం మనం కాస్త లోతుగా ఆలోచిస్తే, ఇప్పటి వరకు మన బ్రదర్ మనకు నేర్పించారు సెల్ ఫోన్ ఈరోజు మనిషి జీవితాన్ని శాసిస్తోంది. మనిషి తన ఆశలన్నీ ఎవరిపై పెట్టుకున్నాడంటే సెల్ ఫోన్ పైనే పెట్టుకున్నాడు. ఉదయం లేచిన వెంటనే ఇళ్ళల్లో దడుంకోవాలి. పక్కన ఉండవలసిన మనిషి ఉన్నదా లేదా, ఉన్నాడా లేదా అని కాదు. ఎందుకు? ఫోన్ ఉందా లేదా. లేచిన వెంటనే భార్య మొహం చూడడమో, లేచిన వెంటనే బిడ్డల మొహం చూడడమో చేస్తూ ఉండేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు లేచిన వెంటనే ఎవరిని చూడాలి? ఫస్ట్ సెల్ ఫోన్ను చూడాలి. ఆ తర్వాతే మన దినచర్య ప్రారంభమవుతుంది. కొంతమంది బాత్రూంలో కూడా సెల్ ఫోన్ తీసుకెళ్ళి కూర్చుంటారు, లేకపోతే పని అవ్వదు. ఎంత భయంకరంగా రోజులు మారాయో చూడండి దేవుని పిల్లలారా. ఈ సెల్ ఫోన్ చాలా సుగుణాలు కలిగినది ఒక రకంగా చెప్పాలి అంటే. ఎక్కడో నేను విదేశాల్లో ఉంటాను. నేను కువైట్కి వెళ్ళిన నాటికి సెల్ ఫోన్స్ లేవు. మామూలు ఇంటర్నెట్ కాల్స్లో మాట్లాడుకోవడమే. మా అమ్మగారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడిని, ఆవిడ నాకు ఫోన్ చేస్తూ ఉండేది. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకునే అవకాశం ఏర్పడింది చక్కగా కదా. ఆవిడకి ఎప్పుడన్నా నన్ను చూడాలనిపించినప్పుడు వీడియో కాల్ చేస్తుంది. నేను ఎప్పుడన్నా తల్లిని చూడాలి అని అనుకున్నప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. చక్కటి సౌలభ్యం, చక్కటి సదుపాయం ఈ సెల్ ఫోన్ వల్ల మనకు లభిస్తుంది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే దాన్ని వాడే విధానంలో, దాన్ని ఉపయోగించుకునే విధానంలో తేడాల వలన మనిషి చాలా తేలిగ్గా దానికి అడిక్ట్ అయిపోతున్నాడు. చూడకూడని వాటిని చూస్తూ తన బ్రతుకును తానే సర్వనాశనం చేసుకుంటున్నాడు. సో ఈ సెల్ ఫోన్ అనేది ఈ రోజున ఎలా మారిందంటే, మనకు అరచేతిలో స్వర్గం చూపిస్తుంది కదా. మనకు అరిచేతిలో స్వర్గం చూపిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది చూపించేది స్వర్గం కాదు. స్వర్గం చూపిస్తున్నట్టుగా అనిపిస్తూ మనకు నరకాన్ని చూపిస్తుంటుంది. కళ్ళు మూసే నాటికి నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. అంత పవర్ఫుల్గా ఈరోజు సెల్ ఫోన్ పనిచేస్తుంది. వెరీ గుడ్. మంచిగా ఉపయోగించే వాళ్ళు ఎల్లప్పుడూ దానిని మంచికే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చెడుకు ఉపయోగించుకునే వాళ్ళు కూడా దాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు అనే విషయం మనకు తెలుసు. దేవుని పిల్లారా, దుష్టుడు, అపవాది, వాడి గురించి మనకు బాగా తెలుసు. వాడి ప్రయత్నము, వాడి తాపత్రయము, వాడి ఆలోచన, వాడి గమ్యము, వాడి లక్ష్యము ఒకటే. అదేమిటంటే, దేవుని కుమారులైన మనుషులను ఎవ్వరినీ కూడా దేవుని చెంతకు వెళ్ళనివ్వకూడదు. ఎన్ని రకాలుగా బంధించాలో అన్ని రకాలుగాను వాడు బంధిస్తూ ఉంటాడు, అన్ని రకాలుగాను వాడు మాయ చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాటిలో వాడు అందవేసిన చెయ్యి అని మనం చెప్పుకోవచ్చు. ఒక దేశాన్ని అస్థిరపరచాలి అంటే చాలా విధాలుగా శత్రు దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక దేశాన్ని అస్థిరపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం ఉంది, పాకిస్తాన్ మనకు శత్రు దేశం అని మనం ఎప్పుడు భావిస్తూ ఉంటాం. పాకిస్తాన్ మనపై కుట్ర చేస్తుంది. పాకిస్తాన్ మన దేశంలోనికి తీవ్రవాదులను పంపిస్తుంది.
పాకిస్తాన్ మన దేశంలో వేర్పాటు వాదాన్ని లేవదీస్తుంది. పాకిస్తాన్ భారత ప్రజల మీద జిహాద్ను ప్రకటిస్తోంది, లవ్ జిహాద్ను కూడా ప్రకటిస్తోంది, రాజకీయ అస్థిరతను సృష్టిస్తోంది, సైనిక గందరగోళానికి ప్రయత్నిస్తోంది, భారతదేశం రక్షణపై ఎక్కువ ఖర్చు పెట్టేటట్టుగా చేస్తూ దేశ సుస్థిరతను లేక దేశ ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేస్తోంది అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఎన్ని రకాలుగా ఒక దేశాన్ని దెబ్బతీయాలో, ఎన్ని రకాలుగా మట్టు పెట్టాలో అన్ని రకాలుగాను దెబ్బతీయడానికి, మట్టు పెట్టడానికి శత్రు దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగే అపవాది కూడా మానవులను ఎక్కడ దెబ్బ కొట్టాలా అని వాడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని వాడు వెతకుచూ తిరుగుచూ ఉంటాడు అనే విషయం మనకు తెలుసు. ఎవరిని మృంగుదునా మాత్రమే కాదు, వాడు ఎలా మింగాలా అని కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు వాడు అవలంబిస్తూనే ఉంటాడు. ఎప్పుడో కువైట్ వెళ్ళకముందు ఒక సినిమాలో ఒక బిట్ అన్నమాట, ఒక వ్యక్తిని చంపడానికి ప్లాన్ చేశారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారంటే, ఇదిగో వీడిప్పుడు నడిచి వెళ్తుంటాడు కదా, వీడిని ఫాలో అవ్వడానికి ఒకరిని పెట్టాను, వాడిని ఫాలో చేసి వాడిని ఫలానా చోట చంపేస్తాడు. ఒకవేళ ఇక్కడ కనుక వీడిని చంపలేకపోయినా, వాడు తప్పించుకున్నా, వాడు మరికొంచెం ముందుకు వస్తాడు కాబట్టి అక్కడ మన వాళ్ళను ఒక 10 మందిని పెట్టాను. వాడు చాలా బలవంతుడు, ఎవరు, హీరో. వీడి 10 మందిని కూడా కొట్టేసి అక్కడి నుంచి ఏదన్నా పట్టుకుని మరొక ప్రాంతానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే అక్కడ 3 సుమోలు పెట్టాను. అంటే మొదట తప్పించుకున్నవాడు రెండవ బ్యాచ్కి దొరుకుతాడు, ఆ బ్యాచ్ని తప్పించుకున్నవాడు సుమోల్లో మన వాళ్ళు ఉన్నారు కత్తులు పట్టుకుని, తప్పనిసరిగా వాళ్ళకి దొరికి తీరుతారు. అక్కడ కూడా వాళ్ళు తప్పించుకున్నాడా, అక్కడ నుండి వాడు ఇదే మార్గంలో వస్తాడు కాబట్టి అక్కడ 10 సుమోలు ఏర్పాటు చేశాను, ఖచ్చితంగా వాడు అక్కడ దొరికి తీరవలసిందే. ఇక 10 సుమోల్లో ఉన్న వాళ్ళను కూడా వీడు మట్టు పెట్టేశాడా, ఇక చివరిగా నేను ఒక్కడిని నించుని ఉంటాను, నేను తెలుస్తాను వాడి సంగతి. అంటే ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా వీలైతే అలా, ఒక చోట తప్పుకుంటే మరొక చోట, ఒక విధానంలో చేజారితే మరొక విధానంలో ఏదో ఒక విధంగా వాడిని చంపేసేయాలి. అలాగే అపవాది, దుష్టుడు అనేక విధాలుగా దేవుని బిడ్డలను మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. క్రైస్తవుడు దేవుని చెంతకు వెళ్ళకూడదు. క్రైస్తవుడు మరణంతో దేవుడి దగ్గరకు వెళ్ళకూడదు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, అనేక విధాలుగా వీళ్ళని దెబ్బ కొట్టాలి. ఎలా చేస్తే వీళ్ళు మాట వింటారు? వీళ్ళ దగ్గరకు సత్యవాక్యం వెళ్ళకూడదు, వీళ్ళు వాక్య విషయంలో మోసపోవాలి, వీళ్ళు శరీర సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి, సత్యాన్ని వీళ్ళు చూడకూడదు. అలా వీళ్ళు నరకానికి వెళ్ళిపోవాలి అని వాడు అనేక మంది దొంగ బోధకులను లేవదీశాడు. ఈ రోజున వాళ్ళ సేవ విస్తృతంగా పెరిగిపోవడానికి, వారి ఖ్యాతి దేశమంతా వ్యాపించిపోవడానికి, కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించడానికి కారణం ఏమిటో తెలుసా? సెల్ ఫోన్. ఫోన్ల ద్వారా మెసేజ్లను పంపడం, చిన్న చిన్న బిట్లుగా కూడా వాటిని పంపించడం, ఫోన్ ద్వారా అనేక మందిని తమ సంఘం వైపుకు, తమ బోధల వైపుకు ఆకర్షించటం. ఇలా కొంతమందిని దుష్టుడు తన గ్రిప్పులో, తన చేతిలో పెట్టుకున్నాడు. ఇకపోతే రెండవ వర్గం మత ఛాందసవాదులు. మత ఛాందసవాదులు అంటే ఎవరో మీకు తెలుసు. తమ మతమే గొప్పదని భావిస్తూ ఇతర మతాలను కించపరుస్తూ అవసరమైతే వాటిని నాశనం చేసైనా సరే తమ మతాన్ని స్థిరపరుచుకోవాలి అని ప్రయత్నించేవాళ్ళు, వీళ్ళనే మత ఛాందసవాదులు అంటారు. వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్ను చాలా విస్తృతంగా వాడుతున్నారండి. ఎంత విస్తృతంగా అంటే ఒక వ్యక్తి దగ్గర 600 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయట. ఒక్క మనిషికి 600 వాట్సాప్ గ్రూపులు. మీరు ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి. నా ఫోన్లో ఇంచుమించుగా 50 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. 50.
50ని చూడటానికి నాకు టైం ఉండదు ఒక్కొక్కసారి. ఇంచుమించుగా 35 వాట్సాప్ గ్రూపులు ఇండియా నుంచి ఉంటే, ఒక 5 గ్రూపులు కువైట్ నుంచి ఉంటే, మిగిలినవి మా కంపెనీకి సంబంధించినవి అవి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఈ వాట్సాప్ గ్రూపులో వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? క్రైస్తవుల మీద వ్యతిరేకతను ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. ఈ వ్యతిరేక ప్రచారానికి చాలామంది యువత ఆకర్షితులైపోతున్నారు. మీరు కూడా యువకులే, మీలో చాలామంది యువకులు ఉన్నారు, మీలో చాలామంది యువతులు కూడా ఉన్నారు. యువతరం లేక యవ్వన దశ, యవ్వన వయసు చాలా శక్తివంతమైనది, అదే సమయంలో చాలా ప్రమాదకరమైనది కూడా. ఈ మతఛాందసవాదుల ప్రయత్నం ఏమిటంటే, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్లను ఏదో ఒక విధంగా బలహీనపరిచి వాళ్ళ వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే, మీరు సువార్త ప్రకటిస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు, మా దేవుణ్ణి నమ్ముకోండి, మా బైబిల్ నమ్ముకోండి అని మీరు చెబుతున్నారు కదా. ఎందుకు నమ్మాలండి మీ బైబిల్ను? మేము ఎందుకు నమ్మాలి చెప్పండి? మీ బైబిల్ గ్రంథంలో అసలు మా గురించి ఏం రాస్తుంది? మీ గ్రంథంలో మా గురించి ఏం రాస్తుంది? ఎంత చిన్న చూపు చూశాడు మీ దేవుడు, ఎంత దారుణంగా అవమానించాడు మీ దేవుడు. మమ్మల్ని ఎన్నేసి మాటలు అన్నాడు మీ దేవుడు. అటువంటి దేవుడిని మేమెందుకు నమ్మాలి? మీ దేవుడు మమ్మల్ని ఏమన్నాడు? మమ్మల్ని అన్యులు అన్నాడు. అన్యులని మమ్మల్ని పక్కకు నెట్టేశాడు. మమ్మల్ని నానా మాటలు అన్నాడు. మమ్మల్ని చంపమని చెప్పాడు, మమ్మల్ని హింసించమని చెప్పాడు, మా విగ్రహాలను ధ్వంసం చేయమని చెప్పాడు, మా ఆలయాలను పడగొట్టమని చెప్పాడు. అటువంటి మీ దేవుణ్ణి మేమెందుకు నమ్మాలి? ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఆ మాట్లాడిన వాటన్నిటినీ కూడా వాట్సాప్లో ప్రచారం చేస్తున్నారండి. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, మా 10th క్లాస్ వాళ్ళందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. వాటిలో దీన్ని పోస్ట్ చేశారండి. వాట్సాప్ గ్రూప్లో దీన్ని పోస్ట్ చేశారు. ఒకరి నుండి మరొకరు దీన్ని సర్క్యులేట్ చేసుకుంటూ వెళుతున్నారు. నాతో ఎంతో బాగా ఉండే, ఎంతో చక్కగా ఉండే నా స్నేహితులు కూడా నేను క్రైస్తవుడని తెలిసిన వెంటనే వాళ్ళ ముఖాలు మాడిపోయాయి. ఎంతో చక్కగా మూవ్ అయ్యేవారు నాతోటి, వాళ్ళ పద్ధతులన్నీ మారిపోయేప్పుడు నన్ను ఒక శత్రువులా, నన్ను ఒక కానివాడిలా, నన్ను ఒక పరాయివాడిలో చూస్తున్నారు. ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడే పరిస్థితులు లేవండి ఇప్పుడు. కారణం ఏమిటంటే, నన్ను ఏదో కొత్తగా భావిస్తున్నారు వాళ్ళు. ఏమిటా కొత్తదనం? వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళ దేవుడు మనలను అనరాని మాటలు అన్నాడు, వీళ్ళ దేవుడు మన సంస్కృతిని సర్వనాశనం చేయమని చెప్పాడు, వీళ్ళ దేవుడు మన దేవాలయాలను, మన విగ్రహాలను, వీటన్నిటినీ ధ్వంసం చేసేయమన్నాడు, వీళ్ళ దేవుడు మనలను అన్యులని పిలుస్తూ మన జనాంగాన్నంతటినీ కూడా చంపనాజ్ఞాపించాడు. అటువంటి దేవుడిని ఇదిగో వీడు నమ్ముకున్నాడు. వీడు నమ్ముకోవడం మాత్రమే కాకుండా అనేక మందికి వీడు ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడ నడుస్తుందో తెలుసా అండి? సెల్ ఫోన్లో నడుస్తుంది. ఎంత ఉపయోగం ఉన్నదో అంత ప్రమాదము కూడా నేడు ఈ సెల్ ఫోన్ వల్ల సమాజంలో మనకు కనిపిస్తుంది. వెరీ గుడ్. ఒకసారి మనం ఆలోచిద్దాం బైబిల్ గ్రంథం నుండి. ఎందుకంటే ఇటువంటి మాటలన్నీ కూడా చెబుతూ ఇతర మతాల నుండి, ఇతర విశ్వాసాల నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారిని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వెనుకకు ఘర్ వాపసి అనే పేరుతో అనేక మంది క్రైస్తవులను వెనుకకు తీసుకెళ్ళిపోతున్నారు. అసలు మీకు బైబిల్లో ఏముందో తెలుసా? మీరు ఎటువంటి దేవుని నమ్ముకున్నారో తెలుసా? మీరు ఎప్పుడైనా సరిగ్గా బైబిల్ చదివారా? ఇదిగో కావాలంటే చూడండి అని చెప్పేటప్పటికి క్రైస్తవులే కిన్నులైపోయి నోటి మాట రాక, ఇదేమిటండి ఇలా ఉంది, మరి మా పాస్టర్లు ఇంతవరకు మాకు ఇలా చెప్పలేదే, మా దేవుడు యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు, బైబిల్లో ఉన్న దేవుడు ఎంతో ఉత్తముడని మాకు చెప్పి మమ్మల్ని ఇలాగా వాళ్ళ మతంలోనికి తీసుకెళ్లారు తప్పించి బైబిల్లో ఇటువంటి సంగతులు ఉన్నవనే సంగతి మాకు తెలియదండి ఇంతవరకు అని వాళ్ళు మాట్లాడడం. ఎంతోమంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెనుకకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువకులు ఆవేశపడిపోతున్నారు, ఉద్రేకపడిపోతున్నారు. ఇవే ప్రశ్నలు బయటకు వెళ్ళి అడిగినప్పుడు, బయటకు వచ్చి క్రైస్తవులు అడిగినప్పుడు క్రైస్తవులు సమాధానాలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మనలను ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు బైబిల్ని పైనుంచి కిందకు చదివేసిన వాళ్ళు కారు.
వాళ్ళు ఈ వాట్సాప్లోను, సెల్ ఫోన్లోను, యూట్యూబ్లోను వస్తున్న వాటిని చూసి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళే. దేవుని పిల్లారా, మీకు అర్థం కావాలి ఇది. దీని గురించి మీరు తెలుసుకోవాలి. రేపొద్దున బయటికి వెళ్ళినప్పుడు మనకు ప్రశ్న ఎదురైతే మనం సరైన సమాధానం చెప్పగలగాలి. అన్యులను దేవుడు అనేక మందిని చిన్నచూపు చూశాడా? వారిని బాధ పెట్టాడా? వారిని చంపమన్నాడా? ఇది నిజమేనా? అన్యులు అని దేవుడు వాళ్ళను ప్రత్యేకపరిచాడా? ఒకసారి మనం బైబిల్ గ్రంథం తిరిగేస్తే ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 12వ వచనం. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను అన్నాడు. చూడండి, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను అంటే అబ్రాహాము కాలం నాటికే అన్యులు ఉన్నారా? ఉన్నారు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ అన్యుడు అనే పదాన్ని మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా మొట్టమొదట దేవుడు ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం. అంటే అప్పటికే అన్యులు ఉన్నారా? ఉన్నారు. ఈ లెక్కన ప్రపంచంలోని మొట్టమొదటి అన్యులు ఎవరు? ప్రపంచంలో మొట్టమొదటి అన్యులు అంటే ఎవరు? అసలు ఈ అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు చంద్రమండలం నుంచి వచ్చారా? ఇతర గ్రహాల నుండి వచ్చారా? ఏమండి? లేకపోతే మరొక నక్షత్ర మండలం నుండి ఎక్కడి నుంచి అయినా వీళ్ళు వచ్చారా? ఎవరు వీళ్ళు ఈ అన్యులు? దేవుని పిల్లలారా, అన్యులు అంటే ఎవరో మనకు అర్థం కావాలి అంటే ముందుగా అన్యుడు అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో మనం చూడాలి. అన్యుడు అనగా పరాయివాడు. రాసుకోండి, అన్యుడు అనగా పరాయివాడు. యూత్ మీరందరూ చాలా జాగ్రత్తగా మీరు దీన్ని వినాలి, దీన్ని రాసుకోవాలి. అన్యుడు అనగా వేరైన వాడు. అన్యుడు అనగా విడిచి వెళ్ళినవాడు. అన్యుడు అనగా పరాయివాడు. అన్యుడు అనగా పరజనుడు. అన్యుడు అనగా వేరైన వాడు అనే అర్థాలు వస్తాయి. వెరీ గుడ్. ఇప్పుడు వీటన్నిటిని మీరు మైండ్లో ఉంచుకుని అసలు ప్రపంచంలో మొట్టమొదట అన్యుడిగా పరిగణింపబడిన వాడు, అన్యుడైన వాడు ఎవడు అనే సంగతిని ఆలోచిద్దాం. దేవుని పిల్లారా, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నీతివంతుడు. అంతేకాదు, దేవుడు అందరికీ తండ్రి, అందరి ఆత్మలకు తండ్రి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులై పవిత్రులై తన మాట వినేవారిగా ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు, తాపత్రయపడ్డాడు. ఈ క్రమంలో మనం ఒక్కసారి ఆదికాండానికి వెడదాం. ఆదికాండానికి వెళ్ళి మొదటి జంట దగ్గరకు మనం చేరుకుని కొన్ని విషయాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ జంటకు అన్యజనులకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ జంటకు అన్యజనులకు ఏవైనా సంబంధం ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం తెలుద్దాం. వెరీ గుడ్. ఆదికాండము 2వ అధ్యాయానికి మనం వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు ఆదాము. అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు ఆ వృక్ష ఫలాన్ని మాత్రము నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తినేదినాన్న నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పడాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. వెరీ గుడ్. ఇది జరిగింది. తర్వాత దేవుడు హవ్వను చేశాడు. హవ్వకు విషయం అంతా తెలుసు. అపవాదం వచ్చింది, హవ్వతో మాట్లాడుతోంది. హవ్వను ఒక ప్రశ్న అడిగాడు అపవాది. ఏమని? ఏమిటిది నిజమా? 3వ అధ్యాయం ఉంటుంది కదా.
ఏమిటిది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో లేక ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినవద్దని దేవుడు చెప్పానా అని అడిగాడు. అడిగేటప్పటికి హవ్వ ఏం చెప్పింది? నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా ఏం మాట్లాడిందంటే, ఎస్, దేవుడు మాతో చెప్పాడు, ఫలానా చెట్టు ఫలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తినడానికి వీలు లేదు అని దేవుడు మాతో చెప్పాడు అని ఖండితంగా చెప్పింది. చెప్పేటప్పటికి అపవాది వాడి తంత్రాలు, వాడి ట్రిక్స్, ఎవరిని ఎలా మట్టు పెట్టాలో వాడికి తెలుసు కదా, అలా మట్టు పెట్టే ప్రయత్నాన్ని వాడు ప్రారంభించాడు. ఏమన్నాడు? నీ అంత పిచ్చిదాన్ని, వెర్రిబాగుల దాన్ని నేను ఎంతవరకు ఎక్కడ చూడలేదు. నీకు అసలు విషయం తెలియదు. అదేమిటంటే, మీరు పండు కనుక తింటే ఏమంటుంది చూడండి. వాడు ఏమంటున్నాడు? అందుకు సర్పము 4వ వచనం, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కళ్ళు తెరవబడతాయి కాబట్టి, మీరు మంచి చెడ్డలను తెలుసుకుంటారు కాబట్టి, మీరు దేవతల వలె అయిపోతారు కాబట్టి, మీకంత అవకాశం ఇవ్వకుండా దేవుడే వాటి జోలికి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు. కాబట్టి నువ్వు ఆలోచించు, నువ్వు తెలివైన దానివి, నీకు కుటుంబం ఉంది, నీకు సంసారం ఉంది, రేపన్న రోజు నీకు పిల్లలు పుడతారు. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం అవసరము. మీ ఆయన ఒక వెర్రిబాగుల వాడు, మీ ఆయనకి ఏం తెలియదు, కనీసం నువ్వన్న నీ కుటుంబం గురించి ఆలోచించు అనేటప్పటికీ హవ్వ ఆలోచనలో పడిందండి. ఆలోచించింది. భర్తతో డిస్కస్ చేసింది, భర్తతో మాట్లాడింది, భర్తను చేత పండు తినిపించింది. ముందు ఆమె తిన్నది, తర్వాత భర్త చేత తినిపించింది. అంటే ఆదాము లాంటి వాడి చేత పండు తినిపించింది అంటే హవ్వ ఎంతటి తెలివైన స్త్రీయో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత స్ట్రాంగ్ లేడీ హవ్వ. ఆదాం ఎటువంటి వాడు అండి? అసలు ఆదాం ఎటువంటి వాడు? ఆదాము సో పవర్ఫుల్. ఆదామును మోసగించడానికి సాతాను ప్రయత్నించినప్పటికీ కూడా ఆదాము మోసపోక చాలా బలంగా నిలబడినవాడు. అలా బలంగా నిలబడిన వాడి చేత సహితము కట్టుకున్న భార్య పండు తినిపించిందంటే మీరు ఆలోచించాలి. ఇక్కడ ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగో. ఓకే, వెరీ గుడ్. పండు తినేశారు. దేవుడు వచ్చాడు, పిలిచాడు ఆదాము అనేటప్పటికి ఆదాము బయటికి రావట్లేదు. మొత్తానికి 4 కేకలు వేసినప్పటికి ఆదాము బయటకు వచ్చాడు. ఏమిటి ఎంతసేపు నుంచి పిలుస్తున్నా రావట్లేదు? ఏమిటంటే, నీ స్వరము విని నేను భయపడి ఆ చెట్ల చాటును దాక్కున్నాను అన్నాడు. సిగ్గేసింది నాకు అన్నాడు. నీకెందుకు ఇలా అనిపిస్తోంది? నేను తినవద్దన్న వృక్ష ఫలము కానీ నువ్వు తిన్నావా అని దేవుడు అడిగేటప్పటికి ఆదాము, నేను కాదు, మా ఆవిడిచ్చింది. ఏమ్మా, ఏమిటి నువ్వు చేసిన పని అని దేవుడు హవ్వను అడిగేటప్పటికి, నాకేం తెలుసు, సర్పం నన్ను మోసపుచ్చింది, నేను కూడా తినాలి అనుకోలేదు, మాయ చేసి నా చేత తినిపించింది అని జవాబు ఇవ్వడం మనం ఇక్కడ చూస్తాం. వెరీ గుడ్. దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించండి. దేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం మనం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతోనే నువ్వు పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అలాగే ఆదాము దగ్గరకు చూడకి ఏమంటున్నాడు? నీవు నీ భార్య మాట విని, 17వ వచనం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను, వెళ్ళిపోండి. మీరు నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. మీకింత గొప్ప స్థానము, మీకింత గొప్ప అవకాశము ఇవ్వకూడదు. మీకు ఏది తగినదో మీరు అక్కడికే వెళ్ళిపోండి. మీరు నా మాట వినేవాళ్ళు కాదు, మీరు నాతో ఉండేవాళ్ళు కాదు. నేను మీతో ఉండాలనుకోవడం నా అమాయకత్వం, నా వెర్రితనం, నా పిచ్చితనం. వెళ్ళిపోండి, మీరు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని దేవుడు వాళ్ళను ఏదేను తోటలో నుండి తరిమేశాడు. ఓకే, ఇంతవరకు మీకు చెప్పిందంతా చాలా ఏళ్ల బట్టి మీరు వింటున్నదే. దీనంతటిని మీరు మనసులో పెట్టుకోండి. 4వ అధ్యాయానికి మనం పెడదాం. ఇప్పుడు 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో సందర్భం మీ అందరికీ తెలిసిందే.
కయ్యను హేబెలు ఇద్దరు కూడా అర్పణ తీసుకొస్తారు. కయ్యను అర్పణను దేవుడు స్వీకరించలేడు, హేబెల్ అర్పణను దేవుడు స్వీకరించాడు. వెరీ గుడ్. ఈలోపు కయ్యను కోపం వచ్చేసింది బాగా. ఎందుకంటే దేవుడు అర్పణను స్వీకరించలేదు, తమ్ముడు మీద అసూయ కలిగింది, తట్టుకోలేకపోతున్నాడు. వాడి పరిస్థితి ఏం బాలేదు, కోపం తన్నుకొచ్చేసింది వాడికి లోపల నుండి. సరిగ్గా అప్పుడు దేవుడు వచ్చాడండి. దేవుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు 5వ వచనం. కాబట్టి కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొని బ్రతికేవాడవు కదా. ఈ దుస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు సత్క్రియ చేయకపోబట్టే కదా. నీ తమ్ముడు సత్క్రియ చేశాడు, నువ్వు చేయలేదు. నువ్వు గనక సత్క్రియ చేయకుండా ఉంటే పాపము వాకిట పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని పరిపాలిస్తావు. కనుక జాగ్రత్త, ఎప్పటికైనా మించిపోయింది లేదు, సత్క్రియ చెయ్యి అని దేవుడు చెప్పాడు. కానీ కయ్యను ఏం చేశాడు? కిందకు వచ్చినప్పటికీ 8వ వచనం, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపేశాడు. దేవుడు వచ్చాడు, కయ్యను మీ తమ్ముడేడు కనపట్లేదు అని అడిగాడు. అడిగేటప్పుడు కయ్యను ఏమంటున్నాడు? 9వ వచనం, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగును, నాకేం తెలుసు? నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా అని ఎదురు ప్రశ్న వేసాడండి దేవుడికి. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, అప్పుడు ఆయన, ఏంటి నువ్వు చేసిన పని? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది, నేను వింటున్నాను. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నీవు దేశదిమ్మరివై ఉండెదవు, నీవు భూమి మీద దిగులు పడుతూ అటు ఇటు తిరుగులాడుచుందువు అని దేవుడు కయ్యనుతో మాట్లాడి అతడిని శపించడాన్ని, అతడిని వెళ్ళగొట్టడాన్ని, తరిమి వేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ 2 సందర్భాలను చాలా జాగ్రత్తగా మీరు మైండ్లోకి పెట్టుకుని ఆలోచించండి. తప్పులు జరిగిన ఈ 2 చోట్ల కూడా దేవుడు ముందుగానే సమాచారం ఇచ్చాడు. పండు తినే విషయంలోనూ సమాచారం ఇచ్చాడు. కయ్యను తన తమ్ముడి మీద కోపంగా ఉన్నప్పుడు కూడా దేవుడు సమాచారం ఇచ్చాడు. అయితే దేవుని మాటలను వీళ్ళ ముగ్గురు పెడచెవిన పెట్టారు. ఒకరు ఇంటికి పెద్ద అయిన ఆదాము, 2 ఇంటికి ఇల్లాలైన భార్యామణి, 3వ మనిషి వీళ్ళిద్దరికీ పుట్టిన కయ్యను. వీళ్ళ ముగ్గురికి నచ్చలేదు. ఏమి నచ్చలేదు? దేవుని మాటలు నచ్చలేదు, దేవుని రూల్స్ నచ్చలేదు, దేవుని కండిషన్స్ నచ్చలేదు, దేవునితో కలిసి బ్రతకడం ఇబ్బందిగా అనిపించింది. పర్వాలేదు, మేము విడిగా బ్రతుకుతాం, దేవుడు లేకపోయినా మేము బ్రతుకుతాం, మాకేమి నచ్చలేదు అనుకున్నారు. దేవుడిని ఉద్దేశపూర్వకంగా ఎదిరించారు. ఆలోచించండి, దేవునిని ఉద్దేశపూర్వకంగా ఎదిరించారు. వీళ్ళు ఎదిరించి నిలబడ్డారు. తన సముఖము నుండి దేవుడు వాళ్లను పంపించి వేశాడు. అంటే వీళ్ళు దేవుని నీతిలో బ్రతకలేకపోయారు, దేవుని ఆజ్ఞలలో జీవించలేకపోయారు, దేవునిని హత్తుకొని ఉండలేకపోయారు. వీళ్ళు లోకాన్ని చూశారు, లోకాన్ని ఆశించారు. దేవుడి కన్నా ఎక్కువగా లోకమే కావాలి అనుకున్నారు. వాళ్ళు తమంతట తాముగా దేవునికి దూరం అయ్యారు. తమంతట తాముగా దేవునికి దూరం అయ్యారు. ఓకే, 5వ అధ్యాయానికి వెడదాం మనం ఒకసారి. మనం ఏం పాఠం చూస్తున్నామో మీకు అందరికీ మరొకసారి చెబుతున్నాను. అన్యులు ఎవరు? ఈ రోజున వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏమిటి? అరిచేతిలో అగ్నిగుండం అంటే ఏమిటి అసలు? చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే.
దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడవానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతుని పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. వెరీ గుడ్. ఆరోచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఆదాము 930 ఏండ్లు బ్రతికాడు. ఆలోగా 2 పుట్టారు, 2 చచ్చిపోయారు. తర్వాత షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత చాలామంది పిల్లలను కన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, రాయబడి ఉంది. అయితే వాళ్ళలో ఒక్క షేతు పేరు మాత్రమే ప్రస్తావించబడింది. అలాగే ఈ షేతు కూడా వివాహం చేసుకున్నాడు. షేతుకు ఎనోషు అనేవాడు పుట్టాడు. ఓన్లీ ఎనోషు పేరు మాత్రమే వ్రాయబడింది, మిగిలిన వారి పేర్లు వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయలేదు? వ్రాయించకపోవడానికి కారణం ఏమిటి? అలా మనం క్రిందకి చదువుకుంటూ వస్తే 12వ వచనంలో కెయినాను, ఎనోషు కొడుకు కెయినాను అతడు పుట్టాడు. అలాగే ఈ కెయినాను 15వ వచనంలో మహలేలు అనే అతన్ను కనినట్టుగా మనకు కనబడుతోంది. ఈ మహలేలు కిందకు వచ్చేటప్పటికి ఎరెదు అనే అతన్ని కన్నాడంట. 18వ వచనంలో ఎరెదు అనే పేరును చూడండి, ఎరెదు. వీళ్ళందరూ 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, ఏదో ఒకడిని కన్న తర్వాత చచ్చిపోయిన వాళ్ళు కారండి. 100 ఏళ్ళు బ్రతికి, ఒక విధంగా చెప్పుకోవాలంటే 100 మందినే కన్నారు అని మనం చెప్పుకోవచ్చు. పోనీ 10 మందినే కన్నారు అనుకుందాం. 10 మందిలో అయినా ఒక్కడి పేరే ఉండడం ఏమిటి? కిందకు వచ్చేటప్పటికి 21వ వచనం, ఎరెదు హనోకును కన్నాట. 21వ వచనం, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. 25, మెతూషల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. 28, లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలో, మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. ఈ వంశావళి అంతటినీ కనుక మనం గమనిస్తే ఒక్కొక్కరి పేరు మాత్రమే వ్రాయబడింది, మిగిలిన వాళ్ళ పేర్లు వ్రాయబడలేదు. ఈ ఒకరి పేరే ఎందుకు వ్రాయబడింది? మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఏమయ్యారు? ఈ పేర్లు వ్రాయబడిన వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే హనోకు దగ్గరకు వెళ్ళి మనం ఆగవలసి ఉంటుంది. హనోకు గురించి ఏం చెబుతున్నాడు? 22వ వచనంలో హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుచుచు. ఓకే, హనోకు దేవునితో నడిచాట. దేవునితో నడవటం అంటే ఏమిటి? దేవునితో నడిచేవాడు ఎవరు? ఏమండి, దేవుడితో నడిచేవాడు అంటే ఎవరు? 6వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూద్దాం. అదే ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. అంటే దేవునితో నడిచినవాడు నీతిపరుడు అన్నమాట. అంటే దేవునితో ఎవరైతే నడిచారో వారి పేర్లు మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడినవా? ఎస్. మరి మిగిలిన వాళ్ళు లేరి? మిగిలిన జనాభా ఏది? మిగిలిన పిల్లలేరి? వీళ్ళు దేవునిని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు. మిగిలిన పేరులు ప్రస్తావించబడని వాళ్ళు, దేవుని నీతిని అనుసరించలేక, దేవుని ఆలోచనలను తెలుసుకొని బ్రతకలేక,
లోకాన్ని చూస్తూ లోకంలో పడి లోకపు మాయలో చిక్కుకుని దేవుడు తమకు వద్దని భావించి దేవుడితో కలిసి బ్రతకడం కన్నా లోకంతోనే కలిసి జీవించడం సంతోషకరమని ఎంచుకుని తమంతట తాముగా దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? అర్థమవుతుందా లేదా? అన్యులు ఎలా వచ్చారు? ఈ అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఏమైనా చంద్రమండలం నుంచి వచ్చారా? లేకపోతే దేవుడు కొంతమందిని తయారు చేసి వీళ్ళు అన్యులు, వీళ్ళు మనతో సంబంధం లేని వాళ్ళని పేరు పెట్టి వాళ్ళని ఏమైనా అవమానించాడా? వాళ్ళని ఏమన్నా వేరుగా చూశాడా? వాళ్ళని ఏమైనా దేవుడు వెళ్ళగొట్టేశాడా? వెళ్ళగొట్టలేదండి. ఆదాము హవ్వలను చేసిన దేవుడు వాళ్ళను వెళ్ళగొట్టలేదు. తమంతట తామే వెళ్ళిపోయే పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్నారు. ఓ తండ్రి ఉన్నాడు కుటుంబంలో, ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు, ఒక మగపిల్లాడు ఉన్నాడు. వీడు ఇంట్లోకి ఒక స్త్రీని తీసుకొచ్చాడు. వాడికి పెళ్ళవలేదు. తీసుకొచ్చిన స్త్రీకి పెళ్ళయింది కూడా, ఒక కొడుకు కూడా ఉన్నాడు, బిడ్డ కూడా ఉన్నాడు. డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చాడు. తండ్రి అసలే నీతిపరుడు, యథార్థవర్తనుడు. ఆ తండ్రి ఊళ్ళో ఆయనకి మంచి పేరుంది. ఇవేమీ పట్టించుకోకుండా వెనక నాకు ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు అనే సంగతిని వాడు ఆలోచించకుండా ఆడ మనిషిని, పెళ్ళైన స్త్రీని, బిడ్డలు కూడా ఉన్నామని ఇంటికి తీసుకొచ్చేసాడు. తండ్రి ఏం చేస్తాడు? చాలా సంతోషం నాయన, ఎంత మంచి కొడుకుకు పుట్టావు, అసలు నువ్వు రా, నీకోసం వెయిట్ చేస్తున్నావు, మీ అమ్మ మేమందరం రా అని ఇంట్లోకి ఆహ్వానిస్తాడా? ఇంట్లోంచి గెంటేస్తాడా? ఇంట్లోకి ఆహ్వానిస్తాడు, ఇంట్లోంచి గెంటేస్తాడా? ఇంట్లోంచి గెంటేస్తాడు. ఛీ, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా. ఎలా పెంచాను రా నిన్ను, ఎంత కష్టపడ్డాను రా నీ కొరకు. మీ అమ్మ తెల్లవారుజామున లేచి నీ కొరకు వంట సిద్ధం చేసి నిన్ను కాలేజీకి పంపిస్తుంటే కాలేజీకి వెళ్ళి నువ్వు చేసే నిర్వాహకం ఇదట్రా. ఇంట్లో వెనక ఆడబిడ్డలు ఉన్నారు కదా, పెళ్లి కావలసిన 3 పిల్లలు ఉన్నారు కదా, నీకు చెల్లెళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఇలా చేసావని తెలిసే రేపొద్దున వీళ్ళకి సంబంధాలు వస్తాయా? అసలు నువ్వు నా ఇంట్లో ఉండడానికి అర్హుడువేనా? ఏ మొహం పెట్టుకుని వచ్చావురా నువ్వు? రేపో మాపు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదరా. ఈ చేతులతో దీవించవలసిన నిన్ను ఇదే చేతులతో మెడపెట్టి బయటకు గెంటించుకునేలా చేసావు కదరా. ఛీ, పోరా, ఈరోజు నీకు నాకు సంబంధం తెగిపోయింది, వెళ్ళిపో అంటాడు ఆ తండ్రి. దేవుని పిల్లలు ఆలోచించండి. తండ్రి ఇలా మాట్లాడడానికి కారకుడు తండ్రా, కొడుకా? తండ్రి ఇలా మాట్లాడడానికి కారణం ఎవరు? తండ్రి తనంతట తాను మాట్లాడా? కొడుకు చేసిన దాన్ని బట్టి మాట్లాడా? కొడుకు చేసిన దాన్ని బట్టే మాట్లాడాడు. తప్పు చేసిన తొలి జంటను దేవుడు బయటకు గెంటి వేశాడు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే గెంటాడు, లేకపోతే దేవుడు గెంటడు. 2, కయ్యను. వీడేం చేశాడు? దేవుడు వచ్చి చెప్పినా కూడా దేవుని మాటను ఆలకింపక పెడ చెవిన పెట్టి తన సొంత తమ్ముడిని చంపేశాడు. వీళ్ళు దేవుని మాటకు లోబడిన వాళ్ళ, దేవుని నీతిని అర్థం చేసుకున్న వాళ్ళ, దేవుని కొరకు జీవించిన వాళ్ళ కాదు. వీళ్ళు దేవుని విస్మరించిన వాళ్ళు, దేవుడు అక్కర్లేదనుకున్నారు వీళ్ళు. దాంతో తమకు నచ్చిన నిర్ణయాన్ని వీళ్ళు తీసుకున్నారు. అలాగే తర్వాతి తరాలలో పుట్టుకొచ్చిన వాళ్ళు కూడా దేవునితో నిలబడిన వాళ్ళు ఒక్కొక్కరు మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళు తమంతట తాముగా లోకంలోనికి వెళ్ళిపోయిన వారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకు చెప్పింది. మరలా వెళదాం. ఆదికాండం 10వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయము 10వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్యులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు అన్యులని దేవుడు అవమానించాడా? అన్యులని దేవుడు చిన్నచూపు చూశాడా? అసలు వీళ్ళు ఎలా అన్యులుగా తయారయ్యారు అర్థం కావాలి. షేము వంశావళిది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము ఎవరు? షేము నోవహు కుమారుడు. నోవహు కాలంతో
మనుషులందరినీ దేవుడు జలసమాధి చేసేసాడు, మనందరికీ తెలుసు. తిరిగి నోవహు నుండి అనగా అతనికి ఉన్నటువంటి 3 కుమారుల నుండి సంతానం డెవలప్ అవుతూ వస్తుంది. వారిలో షేము, హాము, యాపతులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ 3లో షేము గురించి రాస్తున్నాడు చూడండి. షేము 10వ వచనం, షేము వంశావళి ఇది. షేము అర్పక్షదును కన్నాడు అని 11వ వచనంలో మనకు కనిపిస్తోంది. 12వ వచనంలో అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలహును కనెను. 14వ వచనంలో షేలహు 35 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. 16వ వచనం, ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలుగును కనెను. 18, పెలుగు 30 ఏండ్లు బ్రతికి రయును కనెను. 20, రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. 22, సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. 24, నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను అంటున్నాడు. 26, తెరహు 70 ఏండ్లు బ్రతికి, ఇక్కడ ఒక మలుపు తిరుగుతోంది చూడండి, అబ్రామును, నాహోరును, హారానును కనెను. ఈ వంశావళంతటినీ కూడా మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ కూడా ఒక్కొక్కరి పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి, మిగిలిన వాళ్ళ పేర్లు వ్రాయబడలేదు. మరి మిగిలిన జనాంగం ఏది? ఇంకా కిందకు వచ్చినప్పటికీ 27వ వచనం, తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. ఓకే, చూద్దాం. 31వ వచనం చూడండి. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడునగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అన్న తన కోడల్ని తీసుకుని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి, కనాను వెళదాం అనుకున్నాడు, ఊరు అనే ప్రాంతం నుండి బయలుదేరాడు. ఏమండి, ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎక్కడి నుంచి బయలుదేరినట్టుంది? కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను వరకు వచ్చారు. కనాను వరకు వెళ్ళలేదు, హారానులో ఆగారు. ఎవరెవరు ఆగారు? అబ్రహాము తండ్రి, అబ్రహాము అతని భార్య, అబ్రహాముకి కజిన్ అయినటువంటి లోతు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆగారు. అక్కడ ఆగి ఉండగా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం చూద్దాం మనం. 12వ అధ్యాయము 1వ వచనం. 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా అంటున్నాడు, అబ్రాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నువ్వు వీళ్ళందరినీ వదిలేసాయి, చివరికి నీ తండ్రిని కూడా వదిలేసి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏమంటే తండ్రిని ఎందుకు వదిలేయమన్నాడు? తండ్రి ఉంటే బలమే కదా. తండ్రి లేకపోతే ఎలా? తండ్రి దగ్గరే ఆస్తి అంతా ఉంది, తండ్రి దగ్గరే సమస్తం ఉంటుంది, మనకు తెలుసు. తండ్రే మన ధైర్యం. మరి తండ్రిని వదిలేమని ఎందుకంటున్నాడంటే యెహోషువ గ్రంథంలో మనకు సమాధానం లభిస్తుంది చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ మాట్లాడుతున్నాడు, వినాలి శ్రద్ధగా అందరూ. ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రాహాము నీతిమంతుడు. ఆ నీతిమంతుణ్ణి కన్నవాడు తెరహు. వెనక వాళ్ళందరూ అనగా షేతు వంశావళి నుండి పుట్టుకొచ్చిన వాడు తెరహు. వీళ్ళందరూ కూడా నీతిమంతులు. కానీ తెరహు దగ్గరకు వచ్చేటప్పటికీ తెరహు పరిస్థితి మారింది. నీతిమంతుడిగా బ్రతుకుతున్న తెరహు నెమ్మదిగా లోకం వైపు చూడటం మొదలుపెట్టాడు. లోకంలో ఎటువైపు చూడటం మొదలుపెట్టాడు?
లోకములో ఎటువైపు చూడటం మొదలుపెట్టాడు? దేవుడైన యెహోవాను విడిచిపెట్టి లోకమంతటిలో ఏ దేవతలు ఏ దేవుళ్ళైతే ఉన్నావో వాటిని చూస్తూ వాటి వైపు వెళ్ళడానికి తెరహు ఉద్యుక్తుడు అవుతున్నాడు. నెమ్మదిగా దీనంతటిని గమనించిన దేవుడు ఇమ్మీడియట్గా అబ్రహామును అక్కడ నుండి పక్కకు తప్పించాడు. దేవుని పిల్లారా, ఆలోచించండి. అంటే వంశావళిలో ఎవరి పేర్లైతే వ్రాయబడ్డాయో వాళ్ళలో 99% మంది దేవుడైన యెహోవాను అనుసరించి బ్రతికిన వాళ్ళు. ఎవరి పేర్లైతే వ్రాయబడలేదో వాళ్ళు లోకాన్ని చూసి, లోకం అనుసరిస్తున్న పద్ధతులను చూసి, లోకంలో ఉన్న దేవతలను చూసి వాటిని పూజించటానికి దేవుడిని తమంతట తాముగా విడిచిపెట్టి వాళ్ళలో కలిసిపోయారు. ఇలా ఎవరైతే సృష్టించారో ఆయనను వద్దనుకుని, ఏ దేవునిలో నీతి అయితే ఉన్నదో ఆ నీతిని విస్మరించి, ఈ దేవుడితో మనం కలిసి బ్రతకలేము అనే ఒక నిర్ణయానికి వచ్చిన ప్రజలు తమంతట తాముగా దేవుడిని విడిచి వేరైపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళే అన్యులు. దేవుడు వాళ్ళనేమి గెంటలేదు. దేవుడు అన్యులను పేరు పెట్టి వాళ్ళేం అవమానించలేదు. వాళ్ళే తమ మనస్సులలో దేవుణ్ణి తీసేసి మరొకరిని పెట్టుకుని నువ్వు మాకు అక్కర్లేదని వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. అదే ఈ వృత్తాంతం అంతా మనకు నేర్పిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి మరలా ఒకసారి వీటన్నిటిని జ్ఞాపకానికి తెచ్చుకుని మరలా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. దేవుణ్ణి వద్దనుకున్న వాళ్ళే అన్యులంటే, సృష్టికర్తను విస్మరించిన వాళ్ళు, విసర్జించిన వాళ్ళే అన్యులంటే. ఈ అబ్రహాము నుండే ఇశ్రాయేలీలు వచ్చారు. వాళ్లకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చివరికి వీళ్ళెలా తయారయ్యారంటే, ఎవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళెలా తయారయ్యారంటే చూద్దాం. ఒక అద్భుతమైన రిఫరెన్స్ చూసి మనం ముగింపునకు వెళ్ళిపోదాం. ఇక యెహెజ్కేలు గ్రంథము. అన్యులంటే ఎవరు? ఎవరికి అన్యులు? అన్యులంటే ఎవరు? ఎవరికి అన్యులు? మనకు అన్యులా? క్రైస్తవులకు అన్యులా? అన్యులు ఎవరికి అన్యులు? ఇక్కడ కనపడుతుంది చూడండి. 14వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. కావున నీవు వారికి ఈ సంగతి తెలియచేసి ఇలాగు చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చునదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకుని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుట అభ్యంతరము పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. ఎవరికి అన్యులయ్యారట? ఎవరికి అన్యులయ్యారు? ప్రజలు దేవునికి అన్యులయ్యారు. ఇప్పుడు చెప్పండి, మీకు చెప్పాను, నేను మీకు అర్థం డెఫినేషన్ చెప్పాను. అన్యులంటే ఎవరు? వేరైన వారు. అన్యులనగా ఎవరు? పరాయి వారు. అన్యులంటే ఎవరు? విడిచి వెళ్ళిన వారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులు. అన్యులంటే ఎవరు? అన్యులనగా ఇతరులు. ఎవరో కాదండి, ఇతరులు. వేరై వెళ్ళిపోయిన వాళ్ళు. ఎవరికి ఇతరులు? దేవునికి ఇతరులు. వాళ్ళు దేవునిని ఇతరునిగా భావించుకున్నారు. అర్థమవుతుందా? మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. అందరికీ సృష్టికర్త ఒక్కడే. ఎలా చెప్పగలం? అన్యుల రూపాలు ఏమిటి, క్రైస్తవుల రూపాలు ఏమిటి, ప్రపంచంలో మనిషి అన్న ప్రతి ఒక్కడి రూపం ఒకే విధంగా ఉంటుంది. మీరు చూడండి. మీ దేవుడు మమ్మల్ని అన్యులను నిందించాడు అంటున్నారు కదా, పోనీ వాళ్ళని ఏమైనా వేరుగా తయారు చేశాడా? వాళ్ళకి ఏమైనా ఒక కన్నే ఉందా? వాళ్ళకి ఏమైనా ఒక చెయ్యే ఉందా? వాళ్ళకి ఏమైనా ఒక కాలే ఉందా? వాళ్ళకి ఏమైనా ఒక చెవే ఉందా? మనకి ఎన్ని అవయవాలు ఉన్నాయో వాళ్ళకు అన్ని అవయవాలు ఉన్నాయి.
దీనిని బట్టి అర్థమవుతోంది ఇరువురికి సృష్టికర్త ఒక్కడే అని. మరి వీళ్ళు అన్యులుగా ఎలా మారిపోయారు? దేవుణ్ణి వద్దనుకున్నారు. తమంతట తాముగా వెళ్ళిపోయి వాళ్ళు దేవునికి అన్యులయ్యారట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 6వ వచనంలో, 6వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములను అన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలులోను వారి దేశములలో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై అన్నాడు. చూడండి, నీతిమంతుడైన దేవునిని అనుసరించని వారే అన్యులు. నీతిమంతుడైన వానిని వద్దనుకున్న వాళ్ళే అన్యులు. ఇలా దేవుని ప్రజలారా, తండ్రి అయిన దేవుడైన యెహోవాను విడిచిపెట్టి మాకు అక్కర్లేదని వెళ్ళిపోయి ఎవరైతే తమంతట తాముగా దేవుళ్ళను పెట్టుకుని వాళ్ళు తమంతట తాముగా దేవుడి నుండి వేరుపడి పూజించుకుంటున్నారో వాళ్ళు తమంతట తాముగా దేవుడికి అన్యులయ్యారే తప్పించి దేవుడు వాళ్ళనేమి వెళ్ళిపోమ్మని చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఎవరైతే యెహోవాను ఎరుగక యెహోవాకు దూరంగా బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా అన్యులే. వాళ్ళు అన్యులే. అన్యులంటే అదేదో తిట్టు కాదు, అన్యులంటే అదేదో బూతు మాట కాదు, అన్యులంటే అదేదో చిన్న మాట కాదు, అదేదో అవమానపూరితమైన మాట కాదు. అన్యులు అనగా పరాయివాడు. పరాయివాడు ఎవరికి పరాయివాడు? అన్యుడికి యెహోవా పరాయివాడు అయిపోయాడు. అర్థమవుతుందా మీకు? అన్యుడికి యెహోవా పరాయివాడయ్యాడు. అన్యుడికి యెహోవా కానివాడయ్యాడు. అన్యుడికి యెహోవా మరొక దేవుడు అయ్యాడు తప్పించి సొంత దేవుడు కాలేకపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బైబిల్ ఎంత కఠినంగా ఉంటుందండి, విన్నారు కదా పాఠం ఇప్పుడే. అరిచేతిలో అగ్నిగుండం, అది చెబుతున్నాను నేను మీకు. అరిచేతిలో స్వర్గం కాదు. మొబైల్ చూసినంతసేపు ఎలా ఉంటుందండి? మొబైల్ చూసినంతసేపు ఏం కనపడుతుంది? సినిమా పాటలు చూసినంతసేపు ఏం కనిపిస్తూ ఉంటుంది? నా అభిమాన హీరోయిన్ అంటాడు. అభిమాన హీరోయినా? ఎలా నీకు అభిమాన హీరోయిన్ నచ్చింది? నచ్చిందా? ఏమి నచ్చింది? హీరోయిన్ నచ్చింది. ఆహా అంటే ఎలా నచ్చింది? బాగా తెల్లగా ఉంటుంది, ఇంకా బాగా అందంగా ఉంటుంది, ఇంకా మంచి పుష్టిగా ఉంటుంది, ఇంకా అబ్బో ఇంక నేను చెప్పలేనండి అంటాడు. అంటే ఆ హీరోయిన్లో వాడికి ఏమి నచ్చింది? ఆమె శరీరం బాగా నచ్చింది. అభిమాన హీరోయిన్ అట. ఇంటి నిండా బొమ్మలు పెట్టుకుంటాడు. ఒకసారి వెళ్ళి హీరోయిన్ కలుసుకోమనండి, చెప్పు తీసి కొడుతుంది అక్కడే. వీడు పిచ్చివాడు అయిపోతుంటాడు దాని కొరకు. ఎలా అయిపోయాడు పిచ్చివాడిగా? ఒకే సినిమా ఆమె కొరకు 10 సార్లు చూశాడట. ఆవిడను చూడడానికే 10 సార్లు చూశాడట. అంత నచ్చేసిందా నీకు? అంత గొప్పగా నచ్చేసింది. శరీరం నచ్చేసింది. అందుకే అభిమాన హీరోయిన్. మీ అభిమాన హీరో ఎవరిని అడగండి, ఆడవాళ్ళు సల్మాన్ ఖాన్ అంటారు. కండలు తిరుగుంటాడు కదా, అంటే వాడి కండల్ని బాగా చూస్తున్నారు అన్నమాట. మీ అభిమాన హీరో ఎవరు? ఇంకొకటి ఎవడు? పొడుగ్గా ఉంటాడు, హిందీ హీరో హృతిక్ రోషన్. వాడి పేరు చెప్తారు చాలామంది ఆడవాళ్ళు. మీరు చూడండి, యూట్యూబ్లో చూడండి, మీకు అర్థమైపోతుంది మెంటాలిటీస్, మనస్తత్వాలు. వాళ్ళు ఎంత ఎడిక్ట్ అయ్యారంటే, దేన్ని బట్టి ఎడిక్ట్ అయ్యారు? సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసి కాదు, అరిచేతిలోనే వాడు కనబడుతున్నాడు. అరిచేతిలో వాడిని చూస్తున్నంతసేపు, అరిచేతిలో ఆ స్త్రీని చూస్తున్నంతసేపు స్వర్గం కనిపిస్తోంది వాడికి. పిచ్చివాడిని చేసింది సెల్ ఫోన్. ఈ ప్రపంచంలోని ప్రజలందరినీ పిచ్చివాళ్లను చేసింది. ఆలోచించండి. అటువంటి పిచ్చి వాళ్ళలో ఒక్కలే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే ఈ అన్యులు. ఎందుకంటే దేవుడి దగ్గర అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు దేన్ని పడితే దాన్ని ఎలా పడితే అలా చూడడానికి వీల్లేదు. నువ్వు టీవీని ఎలా పడితే అలా చూడడానికి వీల్లేదు. నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా చూడడానికి వీల్లేదు. నువ్వు మొబైల్ ఎలా పడితే అలా చూడడానికి వీల్లేదు. అన్ని రూల్సే, అన్ని రెగ్యులేషన్సే. అబ్బా ఏంటండి బాబు, కన్ను సరిగ్గా ఉండాలి,
నాలుక, నీ మాట సరిగ్గా ఉండాలి, నీ చేతలు సరిగ్గా ఉండాలి, నీ నడక సరిగ్గా ఉండాలి, నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, అన్నిటికీ మించి నీ ఆలోచన సరిగ్గా ఉండాలి. అబ్బబ్బా, ఇన్ని తలపోట్లు, ఇన్ని రూల్స్ ఎవరు పడతారండి? ఈ దేవుడి దగ్గర ఉంటే మన వల్ల కాదు. అదే మనమే ఒక దేవుడిని పెట్టుకుంటే, మనం దేవుణ్ణి పెట్టాలంటే మనమే తయారు చేయాలి, మనమే తల పెట్టాలి, మనమే కళ్ళు పెట్టాలి, మనమే చెవులు పెట్టాలి, అన్నీ కూడా. ఇజ్రాయెల్ దేశాన్ని నిండా విగ్రహాలు పెట్టేసుకున్నారు వాళ్ళు. ఈ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేపాల్లో విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇటలీలో విగ్రహాలు, ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంతవరకు ఎందుకంటే ఏ ఊళ్ళో చూసినా విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? అంబేద్కర్ గారి విగ్రహం ఎవరో చేస్తేనే వచ్చింది, అంతే కదా. మా ఊరు పక్కన నంతారామేశ్వరంలో విగ్రహాలు తయారు చేస్తారండి. మేము వెళ్ళి చూసేవాళ్ళం. దేవుళ్ళ విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. వాటికి కవర్ వేసి ఉండేది ఇలాగా. వాళ్ళ పిల్లలు మా క్లాస్మేట్స్ అనమాట. వెళ్ళి కవర్ తీసి చూసేవాడిని అలాగా. చిన్నపిల్లలు, నాకేందో 10th క్లాస్ లోపు. దేవుడు బొమ్మ తయారు చేసినాడు, తల లేదు. దేవుడు బొమ్మ తయారు చేసినాడు, తల లేదు అంటే ఇంకా తల పెట్టలేదు. పక్కకి వెళ్ళి చూసాను, పక్క విగ్రహాన్ని తీసి చూసేవాడిని. ఒక దేవత బొమ్మ, చేయలేదు అంటే చెయ్యి ఎవరు పెట్టాలి? తల ఎవరు పెట్టాలి? తలలో కళ్ళు ఎవరు పెట్టాలి? మనిషే పెట్టాలి. తనకు నచ్చిన రూపంలో తన విగ్రహాన్ని దేవుడి విగ్రహాన్ని తయారు చేసుకుంటాడు మనిషి. నీకు నచ్చిన దేవుడిని నువ్వు పెట్టుకున్నప్పుడు నిన్ను కంట్రోల్ చేసేవి నువ్వు రాసుకుంటావా? తనను కంట్రోల్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆజ్ఞలు మనిషి రాసుకుంటాడా? రాసుకోడు. ఆజ్ఞలు లేకపోతే, చట్టం లేకపోతే నీకు ఫ్రీడమ్, స్వేచ్ఛ. నేను అడిగేవాళ్ళు లేడు, నేను పట్టించుకునేవాళ్ళు లేడు. నువ్వు దేనన్నా చూడొచ్చు, నువ్వు ఎంతమందినైనా చేసుకోవచ్చు, నిన్ను అడిగేవాళ్ళు లేడు. ఏ గ్రంథంలో మోహపు చూపు నేరం అని రాసి ఉంటుంది చెప్పండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అవుతాడు అనే కఠినమైన ఆజ్ఞ ఏ గ్రంథంలో మనకు లభిస్తుంది చెప్పండి? ఒకే ఒక గ్రంథంలో లభిస్తుంది. అదే బైబిల్ అని గుండెల మీద చేసుకుని చెప్పొచ్చు మనం. బైబిల్లోని దేవుడు అంటే దడ, వణుకు ఎవరికైనా. ఎందుకో తెలుసా? ఆయనే దేవుడు కాబట్టి. దేవుడైన వాడే తన బిడ్డల బాగోగుల గురించి ఆలోచిస్తాడు. దేవుడైన వాడే తన పిల్లల శ్రేయస్సు కొరకు ఆలోచిస్తాడు. దేవుడైన వాడే తన బిడ్డల ఆత్మల రక్షణ కొరకు ఆలోచిస్తాడు. దేవుడు కాని వాడు పట్టించుకోడు, విడిచిపెట్టేస్తాడు అంతే. మనుషులు దేవుణ్ణి తయారు చేసుకున్నారు, మనుషులు విగ్రహాలు పెట్టుకున్నారు కనుకనే తమకంటూ చట్టాలను, ఆజ్ఞలను రాసుకోరు కూడా. పాత నిబంధన కాలంలో ఆ కనాను దేశంలో ఇలాగే జరిగిందండి. వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని విగ్రహాల ముందే వ్యభిచారాలు, తాము పెట్టుకున్న దేవుళ్ళ ముందే వ్యభిచారాలు. తాము పెట్టుకున్న దేవుళ్ళు ఉండగానే తల్లితో వెళ్ళేవాడు ఒకడు, కూతురుతో వెళ్ళేవాడు ఒకడు, మనవరాలితో వెళ్ళేవాడు ఒకడు. లేవీకానులు ఇదంతా మనకు కనిపిస్తుంది. వాళ్ళు అలా బ్రతికారు, మీరు అలా బ్రతకండి అన్నాడు. వాళ్ళు అలా బ్రతకడానికి కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు, వాళ్లకు లేని చట్టాలు. ఏ మనిషి తన్ను తాను కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏ చట్టాన్ని వ్రాసుకోడు. అదే దేవుడైతే, అదే తండ్రి అయితే, తండ్రి క్రమశిక్షణలో పెంచుతాడు, డిసిప్లిన్ అలవాటు చేస్తాడు. అదే చేశాడు దేవుడైన యెహోవా. దానిని తట్టుకోలేని వాళ్ళు, దాన్ని భరించలేని వాళ్ళు, లోకంలోని సుఖాలను కోరుకున్న వాళ్ళు, దేవుడి కన్నా సుఖమే తమకు ముఖ్యమని ఆలోచించుకున్న వాళ్ళు తమంతట తాముగా దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళే దేవుణ్ణి వద్దనుకున్నారు, వాళ్ళే దేవుడిని ఇతరుడిగా పరిగణించారు, వాళ్ళే దేవుడిని అన్యుడిగా చూసుకున్నారు. కాబట్టే దేవుడు వాళ్ళను అన్యులు అనగా వాళ్ళేమి తక్కువ వాళ్ళేం కాదు, ఇతరులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? మనిషిదా, మనిషిని చేసిన దేవుడిదా? మనిషిని చేసిన దేవుడిదా? తప్పెవరిది? దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనిషిదే తప్పు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో మొట్టమొదటి అన్యునిగా ఎవరిని పరిగణించవచ్చు?
ప్రపంచంలో మొట్టమొదటి అన్యునిగా ఎవరిని పరిగణించవచ్చు? బైబిల్ నిర్ధారించవచ్చు నేను అనట్లేదు. మనం ఎవరిని పరిగణించవచ్చు? మొట్టమొదటి దేవుని ఆజ్ఞను ధిక్కరించింది ఎవరు? మొదటి పురుషుడు. తరువాత రెండవ పురుషుడు. అక్కడి నుండి ఈ ప్రహసనం కొనసాగింది. వరుసగా దేవుణ్ణి విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కొందరు మాత్రమే దేవునితో మిగిలారు. అలా మిగిలిన వాళ్ళ పేర్లే ఇదిగో ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాళ్ళు నీతిమంతులు. ఎవరిని బట్టి చెప్పగలం? హనోకును బట్టి చెప్పగలం వాళ్ళు నీతిమంతులని, నోవహును బట్టి చెప్పగలం వాళ్ళు నీతిమంతులని, అబ్రాహామును బట్టి చెప్పగలం వాళ్ళు నీతిమంతులని. కానీ పంపించేశాడు కదా, తండ్రి ఇంట్లోంచి పంపించేశాడు కదండి. ఎవరినో ఆడపిల్లని తీసుకొచ్చాడు ఇంట్లోకి. కొడుకు కూడా ఉన్నాడు. నువ్వు నా కొడుకు కాదురా అవతలకు పోని కన్న తండ్రి కొడుకుని కోడలు ఇంట్లో నుంచి పంపించేశాడు. కానీ ఒక సంవత్సరానికి ఒక కబురు వచ్చింది. అదేమిటంటే మీ అబ్బాయికి కొడుకు పుట్టాడు. అప్పుడు ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది? సర్లే జరిగింది ఏదో జరిగింది, నా మనవడిని చూస్తాను ఒకసారి వెళ్ళి అనుకుంటాడు. ఎందుకు? నా కొడుకుని చూసుకుంటాను ఒకసారి వెళ్ళి అనుకుంటాడు. ఎందుకు? కన్న పేగు బంధం. నా కొడుకు. సర్లే తప్పు చేస్తే చేశాడు, పోనీ జరిగింది ఏదో జరిగింది, నేను మర్చిపోతాను, నేను నా కొడుకు దగ్గరికి వెళతాను, నా కుమారుడికి పుట్టిన కుమారుని నేను చేతులతో ఎత్తుకుంటాను. ఎందుకు? అతడు తండ్రి కాబట్టి. అంతేగా? ప్రేమ వివాహాల్లో మనం చూస్తుంటాం కదండి. కొడుకు ఇంట్లోంచి పారిపోతాడు ఒక అమ్మాయిని తీసుకుని, లేదా ఆడపిల్ల ఎవరితోనూ వెళ్ళిపోతుంది. కొంతకాలం వీళ్ళకి మాటలుండవు, పంతాలు, పట్టింపులు, గొడవలు అన్నీ జరుగుతాయి. కానీ ఒక కొడుకో కూతురు పుట్టేటప్పటికి కొంచెం మెత్తబడతారు తల్లిదండ్రులు. నెమ్మదిగా బిడ్డల దగ్గరకు చేరుతారు, మనవలతో ఆడుకుంటారు, కలిసిపోతారు కొంతకాలానికి. మనం చూస్తున్నాం సమాజంలో దేవుని పిల్లారా, దేవుడు కూడా తన బిడ్డల కొరకు ఆలోచించాడు. ఎవరి కొరకు ఆలోచించాడు? తనతో ఉన్నవాళ్ళు ఎలాగో ఉన్నారు, లేని వాళ్ళు ఎవరు? తనతో ఉన్నవాళ్ళు ఎలాగో ఉన్నారు, లేని వాళ్ళు ఎవరు? వెళ్ళిపోయిన వాళ్ళే లేని వాళ్ళు. వాళ్లను కూడా తిరిగి తీసుకురావాలి అని ఆలోచించి దేవుడు జరిగించిన మహాకార్యక్రమమే ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించటం. అదే మనకు కనిపిస్తుంది మత్తయి సువార్తలో కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయము. 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఈయన నా ప్రాణమునికి ఇష్టడైనా నా ప్రియుడు. ఎవరైనా ఇంతకీ? యేసుక్రీస్తు. ఈయన మీద నా ఆత్మను కూడా ఉంచుతున్నాను. ఎందుకట? ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఏంటి, నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా తండ్రి? అవును. నిన్ను కాదనుకుని నువ్వు అన్యుడివి, నీతో మేము కలిసి ఉండలేవని వెళ్ళిపోయిన వారి కొరకు నువ్వు నీ కుమారుని పంపించావు. అవును, నేను పంపిస్తాను. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా నా బిడ్డలే. వాళ్ళకి తెలియదు సత్యం, వాళ్ళు అర్థం చేసుకోలేదు. కానీ నా కుమారుణ్ణి పంపించి వాళ్ళకి సత్యాన్ని తెలియచేస్తాను నేను అని ఆయన అనాది సంకల్పంలోనే నిర్ణయం తీసుకున్నాడండి. ప్రపంచ ప్రజల భవిష్యత్తు ఎరిగిన దేవుడు, తన బిడ్డలే తనను విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఎరిగిన దేవుడు, ఆ అన్యులైన తన బిడ్డలను తన చెంతకు చేర్చుకోవడానికి జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన అన్యులను కూడా తన సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నాడు. అదే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కనపడుతుంది. ఎఫెసీయులు ఎవరు? ఎఫెసీయులు అన్యులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు ఎవరిని మనలను అని కలుపుకుని మాట్లాడుతున్నాడు పౌలు. ఎవరికి రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని? ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఎఫెసీయులు ఎవరు? 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఈ హేతువు చేత. ఏ హేతువు చేత? దేవుడు అనాది సంకల్పములోనే మీరు కూడా కావాలని కోరుకున్న హేతువు చేత మనలను ముందుగా తన కోసము, అన్యులారా మిమ్మల్ని కూడా ముందుగా తన కోసమే నిర్ణయించుకున్నాడు. మనము అంటే మీరు, మేము, ఇశ్రాయేలీయులైన మేము, అన్యులైన మీరు, మనము తన ఎదుట ఉండాలి. ఎవరి ఎదుట ఉండాలి? అదేంటి మరి వద్దని వెళ్ళిపోయారుగా? వెళ్ళిపోయినా సరే తండ్రి కావాలంటున్నాడు. మనము తన ఎదుట, అన్యులైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునుపే, అనగా మీరు వెళ్ళిపోక ముందే ప్రేమ చేత ఆయన మీ కొరకు ఆలోచించి క్రీస్తు ద్వారా మీకు మాకు ఒకటే మార్గం, మీకు మాకు ఒకటే ఆధారం, మీ విషయమై మా విషయమైన ఏర్పాటు ఒక్కటే. ఆ ఏర్పాటు యేసుక్రీస్తు మనలందరినీ ఆ క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అని వాళ్లకు చెబుతున్నాడు పౌలు. దేవుని పిల్లారా, ఇప్పుడు ఆలోచించండి, ఇంతకీ మనం ఎవరు? మనం ఎక్కడి నుండి క్రీస్తులోకి వచ్చాం? మనం ఎక్కడి నుండి క్రీస్తులోకి వచ్చిన వాళ్ళము? మనము కూడా అన్యులలో నుండి క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళమేనండి. మనం అన్యులంటే వాళ్ళని ఎలా చూస్తున్నాం? అమ్మో వాళ్ళు విగ్రహారాధికులు, అమ్మో వాళ్ళు దేవతలను పూజించేవాళ్ళు, అమ్మో వాళ్ళు ఇటువంటి వాళ్ళు, అమ్మో వాళ్ళు అటువంటి వాళ్ళు, అమ్మో వాళ్ళు ప్రసాదం పెడితే మేము తినాం, అమ్మో వాళ్ళు పెట్టుకునే బొట్లు మేము పెట్టుకోం, అమ్మో వాళ్ళు కట్టుకునే చీరలు మేము కట్టుకోం, అమ్మో వాళ్ళు గుళ్ళు ముందు నుంచి మేము వెళ్ళాం, అమ్మో వాళ్ళు, అమ్మో అన్యులు, అమ్మో వీళ్ళు, అమ్మో వాళ్ళు. ఇందుకే మనం ఎవరు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన నేపథ్యం ఏమిటి అసలు? మనము కూడా అదే అన్యులలో నుండి ప్రభువును తెలుసుకుని వచ్చిన వాళ్ళమే. వాళ్ళకు మాత్రం ఇంకా తెలియలేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, అన్యులంటే ఎవరూ కాదండి, మన తండ్రి పిల్లలేనండి. వాళ్ళు కూడా మన తండ్రి కన్న వాళ్ళేనండి. కానీ వాళ్ళు ఇప్పటికీ దేవునికి దూరమై బ్రతుకుతున్నారు. మనం ఈ అనాది సంకల్పాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళాలని మనం ప్రయత్నించిన ఈనాడు వాళ్ళు ఇదిగో ఈ వచనాలను చూపించి, ఏ వచనాల్ని? మమ్మల్ని అన్యులను అవమానించాడు, మమ్మల్ని చంపమన్నాడు, మా విగ్రహాలను పగలగొట్టమన్నాడు, మా దేవతల విగ్రహాలను పగలగొట్టమన్నాడు, మా గుళ్ళను పగలగొట్టమన్నాడు అని చెబుతూ ఈ క్రైస్తవులతో జాగ్రత్త, వాళ్ళు చదువుకుంటున్న ఈ బైబిల్ గ్రంథంతో జాగ్రత్త, వీళ్ళు ఈ బైబిల్ చదివి మన విగ్రహాలను కూడా పగలగొడతారు, మన గుళ్ళు కూడా ధ్వంసం చేసేస్తారు, వీళ్ళు మన ధర్మాన్ని నాశనం చేసేస్తారు అని మన మీద లేనిపోని ప్రచారం చేస్తున్నారండి. నో, మనం సంకల్పం ఎరిగిన వాళ్ళమండి. వాళ్ళను మనము కూడా మన తండ్రి కన్న బిడ్డలలాగే మనం చూస్తున్నాం. వాళ్లకు కూడా మన వాక్యాన్ని అందించాలని తాపత్రయపడుతున్నాం. ఒక్క అన్యుడిని మారిస్తే జీవితం ధన్యం అవుతుందని మనం అనుకుంటున్నాం. కారణం ఏమిటి? మనం తెలుసుకున్నాం, పాపం వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. ఈ సత్యం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ నిజం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాక్యాన్ని ప్రకటించడం అంటే, క్రీస్తుని గురించి చెప్పడం అంటే వాళ్ళేం భావిస్తున్నారు? వాళ్ళ ధర్మాన్ని నాశనం చేస్తున్నామని వాళ్ళు భావిస్తున్నారు తప్పించి, బాబు మీ తండ్రి దగ్గరికే మిమ్మల్ని పిలుస్తున్నావు నాయన అని మనం చెబుతున్న మాటను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆలోచించండి. గ్రహించక వీళ్ళు ఈ సెల్ ఫోన్ను పట్టుకుని, అదే సెల్ ఫోన్లో మనం పంపిస్తున్న వాక్యాన్ని వాళ్ళు చూడక మనకు వ్యతిరేకమైన వాక్యాలు పెడుతున్నారు. ఏ సెల్ ఫోన్ ద్వారా మనం వాళ్లకు వాక్యాన్ని చేరవేసి వాళ్ళ ఆత్మలను రక్షించాలని మనం తాపత్రయపడుతున్నామో, అదే సెల్ ఫోన్ ఉపయోగించి వాళ్ళు తమ్మును కన్న దేవుడిపై ఇంకా చెడు ప్రచారం చేసుకుంటూ వెళుతూనే ఉంటున్నారు. చివరకు సత్యాన్ని గ్రహించలేక తమ ఆత్మలను
అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు. తెలుసుకోలేకపోతున్నారు ఇంకా, కానీ తెలియ చెప్పవలసిన బాధ్యత మనదే. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు క్రైస్తవులు, మీకు మాకు సరిపడదు, మీ దేవుడు మమ్మల్ని అవమానించాడు, అన్యులైన మమ్మల్ని చంపమన్నాడు, ఇదేం దేవుడు అని కనుక ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తే కనుక ఇదంతా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి. ఏమండి, మీరు ఎవరనుకుంటున్నారు? మనమందరం ఒక తండ్రి బిడ్డలమేనండి. మీరే దేవుణ్ణి వద్దనుకుని వెళ్ళిపోయారండి. విగ్రహారాధన చేసేవాళ్ళని చంపేయమన్నాడు మీ దేవుడు అని అడిగితే ఒక ప్రశ్న వేయండి వాళ్ళకు. ఒక ప్రశ్న భారతదేశంలో నిర్భయ అనే ఒక పాప మీద అత్యాచారం చేసిన వాళ్ళందరినీ ఉరి తీయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, ఉరి తీసేయమని చెప్పింది. వాళ్ళందరినీ ఉరి తీసేశారు ఆ మధ్య. అదేమిటి, వాళ్ళు ఎందుకు ఉరి తీయమన్నారు? వాళ్ళను ఎందుకు ఉరి తీయమన్నారు? ఎందుకు ఉరి తీయమన్నారంటే వాడు చేసిన నేరం బహుఘోరమైనది, భయంకరమైనది. కేసును విచారించిన న్యాయమూర్తులకు ఎలా అనిపించిందంటే వీళ్ళు ఈ భూమి మీద బ్రతికొనడానికి అర్హులు కాదు, వీళ్ళకు క్షమాభిక్ష కూడా పెట్టకూడదు, ఎందుకంటే ఇటువంటి వాడు సమాజంలో తిరగడం వల్ల మరికొంతమంది నాశనానికి వెళ్ళిపోతారు, కాబట్టి ఇటువంటి వాళ్ళు బ్రతికొనడానికి వీలు లేదు అని సాటి మనిషినే మరొక మనిషి చంపమని ఆజ్ఞాపించాడు అతడే న్యాయమూర్తి. ఒక మనిషి చేసిన పని మనిషికే సహేతుకంగా అనిపించినప్పుడు, అది భయంకరంగా అనిపించినప్పుడు, వాళ్ళని చంపమని ఒక మనిషే ఆజ్ఞాపించినప్పుడు, దాన్ని ఒక చట్టంగా, దాన్ని ఒక తీర్పుగా ఇచ్చినప్పుడు, మనుషులు చేస్తున్న పనులు దేవునికి సహించకపోతే వాళ్ళను చంపడం దేవుడు చేసిన నేరమా? నీ ఇంట్లో నువ్వు కన్న కొడుకు, నువ్వు కన్న కూతురితోటే నువ్వు కన్న కూతురినే ఏమైనా చేస్తే వాడు నువ్వేం చేస్తావు? నీ ఇంట్లో నువ్వు కన్న కొడుకే, నువ్వు కన్న కూతురు అనగా వాడి చెల్లెల్ని వాడు ఏదైనా చేస్తే వాడిని నువ్వేం చేస్తావు? నిర్దాక్షిణ్యంగా చంపేస్తావు. నీ ఇంట్లో నువ్వు కన్న కొడుకే వాడి కన్న తల్లి జోలికి పెడితే, కన్న కొడుకు కన్న తల్లి మీద అఘాయిత్యం చేస్తే ఆ తండ్రి ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపుతాడు, బతికించి ఉంచుతాడా? బతికించి ఉంచుతాడా? చంపేస్తాడు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను చంపేయడం మనం చూస్తున్నాం. వాళ్ళు చేస్తున్న ఘోరమైన పనులు చూడలేక కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలను. దేవుని పిల్లలు ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు కలిగించిన మనుషులు ఈ భూమి మీద కన్న తల్లితో, చెల్లెలితో, అక్కతో, అన్నతో, ఇలా రక్త సంబంధీకులందరితోనూ కూడా తీవ్రమైన భయంకరమైన అక్రమ సంబంధాలు పెట్టేసుకున్నప్పుడు దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారు? వాళ్లకు భయం చెప్పే ఆజ్ఞ లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుదురు అంటాడు. అందుకే దేవోక్తి, దేవుని ఆజ్ఞ, దేవుని చట్టం ఉండాలి. ఈ సమాధానం చెప్పండి. అందుకే దేవుడు తప్పులు చేసుకెళ్తున్న అక్రమ సంబంధాలు పెట్టుకున్న మనుషులను చంపమని చెప్పాడే తప్పించి అన్యుల మీద ద్వేషంతో కాదని చెప్పండి. ఎందుకంటే యువకులు చాలా తీవ్రంగా రెచ్చిపోతున్నారు. క్రైస్తవులైన యువకులు కూడా ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఎంతోమంది క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు వీటికి సమాధానాలు కనుగొనలేక, ఆలోచించలేక క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి తిరిగి తాము ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇలా ఈ ప్రజలందరినీ, క్రైస్తవులందరినీ మాయ చేయడానికి ఉపయోగపడుతున్న దేవుడో తెలుసా? అరిచేతిలోని సెల్ ఫోన్. ఇలా ఈ ముఖ్యంగా భారతదేశంలోని మనుషులు ఈ సెల్ ఫోన్ ద్వారా, తాము అరిచేతిలో పట్టుకున్న ఈ సెల్ ఫోన్ ద్వారా తమ ఆత్మలను అగ్నిగుండానికి నడిపించుకుంటున్నారు. కనుక తెలుసుకోండి, ఆలోచించండి. అన్యులంటే చంద్రమండలం మీద నుండి దిగిన వాళ్ళు కాదు, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అంతరిక్ష మండలంలో ఏదో ఒక అంతరిక్షం నుండి లేకపోతే ఏదో ఒక నక్షత్ర మండలం నుండి వచ్చిన వాళ్ళు కాదు, మన తండ్రి పిల్లలే. కాబట్టి వాళ్ళకి మనం ప్రేమతో, సాత్వికముతో, భయముతో, తగిన సమయంలో వాళ్ళు అడిగినప్పుడు మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదు. మీరు మాత్రం సత్యాన్ని తెలుసుకొని దాని యందు స్థిరపడాలి.
కాబట్టి జాగ్రత్త. ఇటువంటి వాట్సాప్లతో, ఇటువంటి వీడియోలతో, ఇటువంటి వాటితో గలిబిలి సృష్టిస్తున్నారు క్రైస్తవ్యంలో. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మలను మీరు రక్షించుకోండి, కాపాడుకోండి. సెల్ ఫోన్స్లో ఇటువంటి వాటికి, ఇంకా అనేకములైన ఆత్మలకు హాని కలిగించే వాటికి దూరంగా వెళ్ళిపోండి. అగ్నిగుండానికి ఆహుతి కాకండి. ఓకే, ఇది అరచేతిలో అగ్నిగుండము అనే పాఠం కొంచెం మార్చి చెప్పాను. అర్థమైందని నేను అనుకుంటున్నాను.